హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో జస్ట్ 5 నిమిషాల్లో ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే హెల్తీ లడ్డు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇది చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరు తిన్నా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు దాని తయారీ విధానం చూద్దాం. ముందుగా ఇక్కడ నేను 1 కప్పు బెల్లం తీసుకున్నాను. తర్వాత 3/4 కప్పు నువ్వులు, 1/4 కప్పు పల్లీలు తీసుకోవాలి. సో ఇలా ఈ పదార్థాలన్నీ సిద్ధం చేసుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఫస్ట్ పల్లీల్ని మనము బాగా వేంపుకోవాలి. వేంపుకొని పక్కన పెట్టుకొని లైట్గా మనము పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో నువ్వులు కూడా మనము కొద్దిగా దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. వీటిని కొద్దిగా మనము చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను పల్లీలు ఇలా లైట్గా పొట్టు తీసి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ పల్లీల్ని మనము కోర్సుగా పౌడర్ చేసుకోవాలి. ఇలా పల్లీలు పౌడర్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. అదేవిధంగా నువ్వులను కూడా మనము కోర్సుగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు పల్లీల మిశ్రమంలోకి ఈ నువ్వుల మిశ్రమాన్ని కూడా కలుపుకోవాలి. తర్వాత అందులోకి బెల్లం కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని కొద్దిగా మిక్సీ వేసుకుంటూ దీన్ని ఒకసారి మనము కోర్సుగా మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చూసారా, నేను మొత్తం మిక్సీ పట్టేశాను. ఇందులోకి ఇప్పుడు నేను ఒక 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేస్తున్నాను. నెయ్యి వేసుకోకుండా కూడా అలాగే ఉండలు కట్టుకోవచ్చు, బట్ నెయ్యి వేసుకుంటే మరింత హెల్తీ కదా. సో కాబట్టి ఒక 2 స్పూన్లు మాత్రమే నెయ్యి యాడ్ చేసుకున్నాను. వేసుకొని బాగా ఒకసారి అంతా ఈ నెయ్యి మిశ్రమం అంతా కలిసే విధంగా కలుపుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా లడ్డులాగా చుట్టుకోవాలి. ఈ విధంగా లడ్డు తయారు చేసుకోవాలి. వీటిని మనము ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నామంటే 1 మంత్ పాటు నిల్వ ఉంటాయి. ఇవి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఎంతో ఇష్టంగా తింటారు. చాలా హెల్తీ కూడా. సో చిన్నపిల్లలకి మనము దీన్ని స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టివచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇందులో నువ్వులు వేసాము కాబట్టి ఎక్కువ తింటే కాస్త వేడి చేస్తుంది. కాబట్టి మనము రోజు 1 లేదా 2 తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఎలా ఉంది ఈ వీడియో? మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.